దేవుని పరిశుద్ధ నామునికి మహిమ కలుగును గాక. దయచేసి ప్రతి సేవకుడు, దైవజనుడు అర్థం చేసుకోండి. దుర్బోధను తీసుకొని రాకండి. తండ్రికియు, కుమారునికియు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసం ఇవ్వండి. రెండవది, దేవుడు యెషయా ఇంటికి సమూయేలును పంపించాడు. ఎందుకంటే దావీదును అభిషేకించడానికి, దావీదు ఇంటిలో ఉన్నవాని అభిషేకించడానికి కాదు. దావీదును అభిషేకించడానికి. యెషయా ఇంటికెళ్ళినప్పుడు సమూయేలు అంటున్నాడు, నీ పిల్లల్ని పిలవండి. దేవుడు నీ ఇంట్లో ఉన్న నీ కుమారుని అభిషేకించడని పంపాడంటున్నాడు. యెషయా తన పిల్లల్ని ఒక్కొక్కరు తెచ్చినప్పుడు సమూయేలు అంటున్నాడు, ఈయనే గాదు, ఇతను గాదు. సమూయేలుకు మాత్రము చాలా అందంగా కనబడుతున్నారు, బలంగా కనబడుతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, వీరు గాదు, ఇంకొకరున్నారు, పిలవమని చెప్పు. చూడు, దావీదు వచ్చినప్పుడు సమూయేలు దావీదును అభిషేకించిండు గానీ, దావీదు సహోదరులను గానీ, దావీదు ఇంటివారిని గానీ దేవుడు సమూయేలుకి అభిషేకించడానికి చెప్పలే. కాబట్టి అభిషేకము అనగా ఒక సేవకునికి మాత్రం ఉంటది. అంటే దైవ సేవ చేసే సేవకులను అభిషేకించేదే తైలాభిషేకం. ఈ తైలాభిషేకాన్ని తీసుకెళ్ళి చాలామంది సేవకులు ఒకడు తొడగోసుకున్నాడు గానీ ఒకడు మెడ కోసుకుంటున్నాడు. అది సరైనది కాదు. తైలాభిషేక ప్రార్థన అంట. కొంతమంది అబద్ధ బతుకులు బయలుదేరారు. వాళ్ళ సంఘాన్ని ఎలా బయట చెప్పుకోవాలి అని. వాక్యానికి విరోధమైనది చేయకూడదు. సేవ నిమిత్తము అభిషేకించాలే గాని సంఘములో అభిషేకించకూడదు విశ్వాసులను. జాగ్రత్త. కొంతమంది బయలుదేరారు దొంగ బోధకులు. అలానే మోకాల ప్రార్థన అంటాడు ఒకడు. మేము ప్రార్థన బాగా చేస్తాము, మాతో పాటు ఎవరైనా మోకాల ప్రార్థన చేసేది ఉంటే, లేదు ఎవరైనా మోకాల ప్రార్థన ఉంటే మాకు తెలియచేయండి, మేము వారితో పాటు కలిసి మోకాల ప్రార్థన చేస్తామంటారు. అంటే మోకాల ప్రార్థన అంటే నువ్వే చేస్తావు, ఇక ఎవరెవరు చేయరా? ఒకడేమో మోకాల ప్రార్థన గురించి చెప్పుకుంటాడు, ఒకడేమో కన్నీటి ప్రార్థన అని బయలుదేరిండు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన బోధన పట్టుకొని వస్తున్నాడు. జాగ్రత్త. అభినయ్ దర్శన్ అన్నగారు కూడా ఉన్నారు. ఏ బోధ తెచ్చినా మీకు తెలుసు. పాపములో ఉన్నటువంటి అభినయ్ దర్శన్ గారిని ప్రభు సేవకు ఏర్పరిస్తే కళ్ళు నెత్తికెక్కి, కౌరవం పెరిగి, మదపిచ్చి, కొవ్వు పెరిగి రాజకీయం కావాలని పోయిండు. క్రైస్తవుడికి రాజకీయం వద్దు. మనం ఒక రాజకీయం చేయాలంటే ఒక వ్యక్తిని, ఒక పార్టీని తక్కువ చేసి అబద్ధాలు చెప్పాలి. అటువంటి జీవితం కాదు మనది. కాబట్టి తన మీద తాను దాడి చేసుకొని ఎవరో జయించారని మనం మాట్లాడారు. ఈ రోజున ఏదో తెలిసిపోయింది. జాగ్రత్త. ఇది క్షమించేది కాదు, ప్రభువే క్షమించాలి. ఎందుకంటే దీన్ని ఆదరి చేసుకొని ఈ రోజున మత్తోన్మాదులు ఇంకెవరైనా సరే క్రైస్తవుల మీద కానీ, హిందువుల మీద కానీ, క్రిస్టియన్ మీద కానీ, ముస్లిమ్స్ మీద కానీ దాడి చేసి వారి ప్రాణాలు పోయిన తర్వాత ఏమంటారంటే వారే దాడి చేసుకొని వారే లారీ కింద పడో, బండి కింద పడో చనిపోయారని క్రియేట్ చేస్తారు. చంపినోడే. చర్చిలలో సిలువను ఊడగొట్టడము, చర్చి గోడ కొల్లగొట్టడం చేసి వాళ్ళే కొల్లగొట్టి వాళ్ళే క్రియేట్ చేశారు. చూశారు ఇంతకుముందు అభినయ దర్శన్ గారు ఏం చేస్తారని ఇటువంటి మాటలు పట్టుకొస్తారు. కాబట్టి దయచేసి ప్రభుత్వము, పోలీస్ అధికారులు కావచ్చు, అందరూ ప్రజలకు ఒక జీవోని విడుదల చేయండి. అభినయ్ దర్శన్ గారు తన మీద తాను దాడి చేసుకొని ఎవరో చేయించారని చెప్పి ఈరోజు దొరికాడు. అలా అని చెప్పి ఎవరైనా సరే చర్చిల పైన, మసీదు పైన, మరి హిందూ గుళ్ళ పైన కావచ్చు, ఎవరి మత భావాలను, ఎవరి
మనసత్వాలను బాధపరచకూడదు. ఎవరైనా అటువంటి క్రియకు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తప్పవు అని ప్రభుత్వాలు గూడా చర్య తీసుకొని, ఈ యొక్క మాటల్ని ఇది ప్రజలకు అందేటట్లుగా ఒక జీవ విడుదల చేస్తే బావుంటది. ఎందుకంటే దీన్ని ఆధారం చేసుకునే మతోన్మాదులు దీన్ని ఆధారం చేసుకొని వాళ్ళు దాడులు చేయడానికి గూడా ఆస్కారం ఉందిది. అది వెంటనే ప్రభుత్వం స్పందించాలి. కాబట్టి ఒకటి సత్యవాక్యము చెప్పి స్వతంత్రులు చేద్దాం. కొత్త కొత్త బోధలు పట్టుకొని రాకండి. అభిషేకించేది సేవకున్ని, సంఘాలను గాదు. తైలాభిషేక ప్రార్థన అంట ఒకడు పెడతాడు. తైలాభిషేక స్వస్థత ప్రార్థన అంట. ఎక్కడది లేదు. మీలో ఎవరికైనా వ్యాధి బలహీనత ఉన్న యెడల వారు సంఘపు పెద్దలందరూ కలిసి విశ్వాసులతో అందరూ కలిసి ప్రార్థన చేసి, విశ్వాసరహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుందని వాక్యం ఉంది గానీ, సేవకుని దావీదును దేవుడు అభిషేకించిండు సేవకునిగా. అంటే ఒక సేవకుడు అభిషేకించుకోవాలి. ఒక సేవకుడు అభిషేకిస్తాడు. కొందరు తైలాభిషేక ప్రార్థన అని ఒకడు బయలుదేరిండు. ఒకడు యేసునామం బాప్తిసమని బయలుదేరిండు. ఒక్కొక్కడు ఒక పరవిధమైన సంచులు పట్టుకొని బయలుదేరిండు. అందుకోసమే అన్యులు కలిసున్నారు, ముస్లిమ్స్ కలిసున్నారు, క్రైస్తవులే కలిసుంటారు. ఎందుకంటే వీళ్ళ బోధ ఒకటి చెప్పి ఒకటి నచ్చదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది బోధ చెప్పకుండా కల్పన కథలు అల్లిస్తూ, వాక్యము చదవకుండా ఊహాదారుతో తాత్పర్యంతో సంఘాన్ని వాక్యం చెబుతూ సంఘాన్ని చీకటిలో నడిపించే సేవకులు ఉన్నారు. వేరే సంఘంలోకి వెళ్తున్నటువంటి గొర్రెలను లాక్కొనెళ్ళే అబద్ధ బోధకులు ఉన్నారు. జాగ్రత్త. వారందరిని బట్టి చాలా జాగ్రత్త కలిగి ఉండండి. ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. దేవుడు దీవించును గాక. ఆమేన్.